హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కరెంట్ బిల్లు ఛార్జెస్ గురించి ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్ బిల్లో మనకి 7 రకాలు ఉన్నటువంటి ఛార్జెస్ని అయితే మన నుండి అయితే వసూలు చేస్తారు. అందులో మనకి ఆ ఛార్జెస్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఎనర్జీ ఛార్జెస్ ఉంటాయి, ఫస్ట్ వన్. అలాగే మీకు సెకండ్ ఫిక్స్డ్ ఛార్జెస్ అయితే ఉంటుంది. అలాగే మీకు థర్డ్ కస్టమర్ ఛార్జ్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఫోర్త్ వచ్చేసరికి ఈడీ ఛార్జెస్ అయితే ఉంటుంది. ఈడీ ఛార్జెస్ అంటే ఎలక్ట్రికల్ డ్యూటీ ఛార్జ్, అదొకటి ఉంటుంది. అలాగే మనకి 5 ట్రూ అప్ ఛార్జ్ అని ఉంటుంది. ఈ ట్రూ అప్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అలాగే మనకి 6 FPPCA ఛార్జెస్ అని ఉంటాయి, ఇది 6. అలాగే మీకు 7వది FPPCA 2 ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇలా మనకి 7 రకాలుగా ఛార్జెస్ని అయితే వసూలు చేస్తారు మనకు ఒక కరెంట్ బిల్లులో. ఇలా 7 రకాలుగా ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఛార్జెస్ అయితే మనం పే చేయాలి. ఇవి ఏమేమి ఛార్జెస్ అనేది నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మీకు ఇక్కడ కరెంట్ బిల్లు ఛార్జెస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసరికి ఎనర్జీ ఛార్జెస్, సెకండ్ వచ్చేసరికి ఫిక్స్డ్ ఛార్జెస్, ఇలా మీకు ఇన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి కరెంట్ బిల్లులో. అందులో మీకు ఫస్ట్ వచ్చేసరికి ఎనర్జీ ఛార్జెస్. ఎనర్జీ ఛార్జెస్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇంగ్లీష్లో అయితే ఎనర్జీ ఛార్జెస్ అయితే ఇక్కడ ఉంది, మీకు తెలుగులో కన్వర్ట్ చేసాను చూడండి గూగుల్ ట్రాన్స్లేట్ అయితే ఉపయోగించి. ఇక్కడ మీకు ఎనర్జీ ఛార్జీలు విద్యుత్ టారిఫ్ యొక్క వేరియబుల్ కాంపోనెంట్ బిల్డింగ్ వ్యవధిలో వినియోగించే శక్తి విద్యుత్ మొత్తం పరిమాణంపై వర్తించబడుతుంది. అంటే ఇక్కడ మనకి ఎనర్జీ ఛార్జెస్ అంటే మనం ఒక 3 ఫేజ్ మీటర్ కానీ సింగిల్ ఫేజ్ మీటర్ కానీ దానిపైన మనం ఎంతో కొంత వాటేజ్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్లు, లైట్లు ఇవన్నీ ఆన్ చేసామనుకోండి, అక్కడ మనకి ఒక 1000 వాట్ అంటే ఒక 1000 వాట్లు అనేది ఒక గంట సేపు మనం వినియోగిస్తే ఒక యూనిట్ అనేది వస్తుంది. మనకి యూనిట్ ప్రైస్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది. మనం 0 నుండి 100 యూనిట్లు ఒకలాగా వాడితే ఒకలాగా, అలాగే మనకి 100 నుండి 200 యూనిట్లకి ఒకలాగా అయితే ఉంటుంది. ఇలా మనకి ఏదైతే ఒక 1000 వాట్ అనేది ఆ ఎనర్జీ మీటర్ పైన యూజ్ చేస్తామో ఒక గంట సేపు వరకు యూజ్ చేస్తే ఒక యూనిట్ అయితే వస్తుంది. ఇది మీకు ఎనర్జీ ఛార్జెస్ అంటే మనం ఏదైతే మీటర్ పైన వాడేటువంటి లోడ్కి అది ఒక గంటకి ఎంత వాటేజ్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అయింది అనేది మనకి డిజిటల్ ఎనర్జీ మీటర్ అనేది రికార్డ్ చేస్తుంది. దానిపైన మనకి ఛార్జెస్ అయితే ఉంటాయి. అలాగే రెండవది మనకి ఫిక్స్డ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఫిక్స్డ్ ఛార్జెస్లో మీకు ఫిక్స్డ్ ఛార్జ్ అనేది వినియోగదారుని ప్రాంగణంలో ఉన్న అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాల నుండి ఉత్పత్తి చేయబడిన మొత్తం లోడు, ఇది స్థిర ఛార్జీని నిర్ణయించడంతో పాటు సహాయపడే వినియోగదారుని మంజూరు చేసిన రుణంగా పరిగణించబడుతుంది. మంజూరైన లోను వినియోగదారుల కేటగిరీలు మరియు చెల్లింపు సామర్థ్యంపై ఆధారపడి ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఫిక్స్డ్ ఛార్జెస్ అనేది మన ఇక్కడ ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్సెస్ అనేది మన ఇంట్లో యూజ్ చేస్తాం కదా, ఆ ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ అనేది మనకి మీటర్ మనం ఇచ్చేటప్పుడే ఇంట్లో ఎంత లోడ్ అనేది ఉంది అంటే ఎన్ని ఫ్యాన్లు, ఎన్ని లైట్లు, ఎన్ని ఏసీలు, ఎన్ని గ్రేజర్లు, ఇలా కాలిక్యులేట్ చేసుకుని మనం ఎంత కిలోవాట్ మీటర్కి అప్లై చేసుకుంటామో మనం ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ ద్వారా మనం మీటర్కి అయితే అప్లై చేసుకుంటాం కదా, అప్పుడు వాళ్ళు ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఒకటి అప్లికేబుల్ చేస్తారు. వీళ్ళ ఇంట్లో ఇంత లోడ్ ఉంది, వాటికి ఇంత ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఉంటుంది. అంటే ఇన్ కేస్ మనం ఇంట్లో లేము, వేరే ఊరు ఏమైనా వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి మీటర్ రీడింగ్ అనేది ఒక 1 యూనిట్ 2 యూనిట్ చూపించింది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఫిక్స్డ్ ఛార్జెస్ రూపంలో మన నుండి కరెంట్ బిల్ అయితే వసూలు చేస్తారు. అంటే మనకి మినిమం ఛార్జ్ ఉంటుంది చూడండి, ఆ మినిమం ఛార్జ్ని అయితే వసూలు చేస్తారు. ఓకేనా. తర్వాత మీకు మూడవది కస్టమర్ ఛార్జ్. కస్టమర్ ఛార్జ్ అంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మే నుండి 10 రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్, అలాగే 50 రూపాయలు కస్టమర్ ఛార్జ్, 8 రూపాయల 75 పైసలు విద్యుత్ సుంకం, అలాగే మీకు 14 రూపాయలు 52 FPCA ఛార్జీలు కూడా కరెంట్ బిల్లుకి జోడించారు. దీంతో టారిఫ్ 132 kV పొటెన్షియల్ వద్ద 5 రూపాయల 1 పైసల నుండి యూనిట్కు 6 రూపాయల 75 పైసల వరకు పెరిగింది. అంటే ఈ కస్టమర్ ఛార్జ్ అనేది ఏంటంటే మనకి కస్టమర్స్ అనేది ఉంటారు కదా, ఎవరైతే మనకి విద్యుత్ మీటర్లు తీసుకుని ఉంటారో వాళ్ళ పేర్ల మీద మీటర్లు అయితే ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుండి గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది ఈ కస్టమర్ ఛార్జ్ అనేది. అంటే కస్టమర్ ఛార్జ్ అనేది మనకి ఒక 50 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇది కూడా మనం గవర్నమెంట్కి అయితే పే చేయాలి. ఇది మీకు కస్టమర్ ఛార్జెస్ ఒక ఉద్దేశం. అలాగే మీకు నాలుగవది ఈడీ అంటే మీకు ఎలక్ట్రికల్ డ్యూటీ. ఈడీ కరెంటు పూర్తి రూపం విద్యుత్ డ్యూటీ. ఇది వినియోగదారునిపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ లేదా విద్యుత్ వినియోగంపై విధించే సుంకం లేదా పన్ను. ఈడీ ఛార్జ్ రాష్ట్రం నుండి
రాష్ట్రానికి మారవచ్చు. కర్ణాటకలో ఈడీ ఛార్జ్ మొత్తం విద్యుత్ బిల్లులో 5% అని నాకు తెలుసు. అంటే మీకు ఈడీ ఛార్జ్ అంటే మీకు ఎలక్ట్రికల్ డ్యూటీ అనేది ఒక్కొక్క స్టేటు ఒక్కొక్కలాగా వినియోగదారుల నుండి అయితే వసూలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నటువంటి ఏపీలో ఇక్కడ ఈడీ ఛార్జ్ అనేది ఎంత ఉందంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఈడీ ఛార్జ్ అనేది చూసారు కదా, ఈడీ ఛార్జ్ అనేది ఎంత ఉందంటే ₹9.90 అయితే ఉంది. ప్రజెంట్ అయితే ₹10 అయితే వసూలు చేస్తున్నారు ఈడీ ఛార్జ్ అనేది నేను ఉన్నటువంటి ఏపీలో అయితే. అలాగే మనకి 5వది వచ్చి ట్రూ అప్ ఛార్జెస్. ఈ ట్రూ అప్ ఛార్జెస్ అంటే మీకు ఇక్కడ కింద చూడండి, అదనంగా కింది ఛార్జీలు కూడా వసూలు చేయబడుతున్నాయి. జూలై 1వ తారీఖు నుండి 2022 నుండి డిసెంబర్ 31, 2023 వరకు 8 పైసలు ఏపీఈపీడీసీఎల్ కోసం, 23 పైసలు ఏపీఎస్పీడీసీఎల్ కోసం. ట్రూ అప్ ఛార్జీలు FY 2021 సంవత్సరం 2022 సంవత్సరంలో పరిశ్రమ వినియోగించే విద్యుత్పై 52 పైసలు సగటు. FPPCA ఛార్జీలు లేవి ఏప్రిల్ 1 నుండి వసూలు చేయబడుతున్నాయి. ఇక్కడ మనకి FPPCA ఛార్జెస్ అంటే ఏదైతే మనకి డిస్కమ్లో ఉంటే, అంటే మీకు డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది కదా, ఏదైతే మన ఏరియాలో పెద్ద సబ్స్టేషన్ అయితే ఉంటుందో, ఈవెన్ మనకి 132 kV సబ్స్టేషన్స్ అవి ఉంటాయి కదా, 220 kV సబ్స్టేషన్స్, అక్కడ నుండి మనకి స్టెప్ డౌన్ చేసుకుని 33 kV/11 kV ఇలా మనకి పవర్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాయి కదా. ఇలా మాకు ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఏరియాలో ఏపీఈపీడీసీఎల్ అనేది ఈ పవర్ని డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ అయితే చేస్తుంది. అలాగే మీకు ఏపీఎస్పీడీసీఎల్ కూడా ఉంటాయి. ఇలా ఈ డిస్కమ్లు అనేవి పవర్ని డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ చేసిన వల్ల వాళ్ళు కూడా మన నుండి ట్యాక్స్ని అయితే తీసుకుంటారు. అందులో మనకి ఇక్కడ ఏపీఈపీడీసీఎల్ కోసం 23 పైసలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మనకి ఏదైతే పరిశ్రమలకి వినియోగిస్తారు కదా, వాళ్ళు కమర్షియల్ పర్పస్కి అయితే 52 పైసలు విద్యుత్ ఛార్జ్ అయితే వినియోగదారుల నుండి అయితే వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఛార్జెస్ రూపంలో మన దగ్గర నుండి అయితే వసూలు చేస్తారు. ఓకేనా. అలాగే మనకి 6వది FPPCA ఛార్జెస్. ఇవి ఎగువ ఫార్ములా ప్రకారం వచ్చిన FPPCA డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ వినియోగదారుల నుండి రికవరీ చేయబడుతుంది లేదా తిరిగి చెల్లించబడుతుంది. అలాగే నెలవారీ ప్రాతిపదికన ఆటోమేటిక్గా యూనిట్కి 50 పైసలు మించకూడదని ఉంది. ఇక్కడ మీకు FPP ఛార్జెస్ అనేవి ఏవైతే గవర్నమెంట్స్ అయితే ఉంటాయో అవి మన దగ్గర నుండి అయితే తీసుకుంటాయి. యూనిట్కి 50 పైసలు చెప్పున ఈ ఛార్జెస్ అనేది తీసుకుని మన నుండి 50 పైసలు చెప్పున తీసుకుని యూనిట్కి మనం ఇన్ కేసు ఒకవేళ కరెంట్ బిల్ అనేది కట్టేస్తున్నాం అనుకోండి, ఆన్ టైంకి కరెంట్ బిల్ అనేది మనం కట్టేస్తుంటే మన దగ్గర నుండి తీసుకున్న తిరిగి మళ్ళీ మనకి బిల్ అయితే యాడ్ చేసేస్తూ ఉంటారు. ఇన్ కేసు మనం ఏమన్నా బిల్ అనేది కట్టకుండా అలా మనం వదిలేసామనుకోండి, మనకి అక్కడ ఛార్జెస్ రూపంలో పెనాల్టీ రూపంలో మనకి ఛార్జెస్ అయితే పడిపోతూ ఉంటాయి. ఇలా మీకు ఈ FPP ఛార్జెస్ని అయితే మన దగ్గర నుండి అయితే తీసుకుంటూ ఉంటారు. అంటే ఇది రికవరీ చేస్తారు. ఈవెన్ మన దగ్గర నుండి తీసుకోవచ్చు, తిరిగి మనకి ఇవ్వచ్చు. ఇలా మనకి రికవరీ పర్పస్ కింద అయితే ఇది పనికొస్తుంది FPPCA ఛార్జెస్ అనేవి. అలాగే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ 7వది FPPCA2. ఇది FPPCA2లో అంటే ఇంధనం మరియు శక్తి కొనుగోలు ధర సర్దుబాటు అని నేను మీకు చెప్తాను. ఇది ప్రాథమికంగా శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే బొగ్గు లేదా ఇంధనం ఖర్చు. విద్యుత్ ఉత్పత్తి కంపెనీల నుండి డిస్ట్రిబ్యూటర్లపై ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ఖర్చు విద్యుత్ పంపిణీదారుల ద్వారా తుది వినియోగదారులకు బదిలీ చేయబడుతుంది. ఇక్కడ మీకు జూలై 15, 2023 అయితే రాసింది. ఈ FPPCA2 ఛార్జ్ అనేది దేనికి వసూలు చేస్తారంటే, ఏదైతే మనకి ఇక్కడ బొగ్గు కానీ గ్యాస్ కానీ, ఏదైతే బొగ్గు గ్యాస్ ఇంకా మిగిలినటువంటి ఇంధనాలతో నడిచేటువంటి వాటి మీద మనకి ఇది విద్యుత్ సుంకం కింద అయితే మనకి దగ్గర నుండి అయితే వసూలు చేస్తారు. ఈవెన్ మనకి ఇండియాలో ఎక్కువగా థర్మల్ పవర్ ప్లాంట్సే ఉంటాయి. థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది ఎలా పనిచేస్తాయి అంటే, మీకు మన ఛానల్లో టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అనేది వీడియో అనేది చేశాను. ఆ వీడియో థంబ్నెయిల్ అనేది ఇక్కడ పెడతాను. అలాగే వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను. ఒకసారి వీడియోస్ అయితే చూడండి. అలాగే మన ఇండియాలో ఎక్కువగా థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది పనిచేస్తాయి కాబట్టి ఎక్కువగా మనం బొగ్గుని వినియోగిస్తూ ఉంటాము. లేకపోతే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ ఉపయోగించి మనం విద్యుత్ని అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. ఇలా ప్రొడ్యూస్ చేసినందుకు వాటి మీద వేసేటువంటి ట్యాక్సుల రూపంలో నుండి కూడా మన దగ్గర నుండి అయితే ఛార్జెస్ని అయితే వసూలు చేస్తారు. ఓకేనా. ఓవరాల్గా మీకు ఇన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి. మొత్తం 7 రకాల ఛార్జెస్ అయితే మనం కట్టవలసిందే గవర్నమెంట్కి. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ మాకు వచ్చినటువంటి కరెంట్ బిల్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు యావరేజ్ యూనిట్స్ అనేది 268 అయితే ఉంది, చూసారు కదా. ఈ యావరేజ్ యూనిట్స్ అనేది సమ్మర్లో వచ్చినటువంటి యూనిట్స్. ఇది ఇప్పుడు ప్రజెంట్ బిల్డ్ యూనిట్స్ వచ్చి 165 యూనిట్స్ అయితే వచ్చాయి.
ఇక్కడ మనకి ఎనర్జీ ఛార్జెస్ అనేది 657 రూపాయలు అయితే ఉంది. అలాగే ఫిక్స్డ్ ఛార్జ్ అనేది 30 రూపాయలు అయితే ఉంది. అలాగే కస్టమర్ ఛార్జ్ అనేది 50 రూపాయలు అయితే ఉంది. అలాగే మనకి ఈడీ అంటే మీకు ఎలక్ట్రికల్ డ్యూటీ ఛార్జ్ వచ్చి 9 రూపాయల 90 పైసలు అయితే ఉంది. అలాగే తర్వాత మీకు ట్రూ అప్ ఛార్జ్ వచ్చేసరికి 36 రూపాయలు అయితే ఉంది. అలాగే FPPCA ఛార్జ్ అనేది 54 రూపాయలు అయితే ఉంది. అలాగే మీకు FPPCA 2 ఛార్జ్ అనేది 85 రూపాయలు అయితే ఉంది. మొత్తం ఈ ఛార్జీలన్నీ కలుపుకుంటే ఈ నెల మాకు వచ్చినటువంటి బిల్ అనేది 922 రూపాయలు అయితే వచ్చింది. అంటే 922 రూపాయలు ఎన్ని యూనిట్లకి? 165 యూనిట్లకి అయితే వచ్చింది. ఓకేనా? అలాగే మీకు ఇక్కడ మాకు వచ్చినటువంటి కరెంట్ బిల్ అనేది గృహ అవసరానికి వచ్చినటువంటి కరెంట్ బిల్లే కాబట్టి ఇక్కడ మన కేటగిరీ 1కి అయితే వస్తుంది. గృహ వినియోగం అని ఉంది. ఇక్కడ విద్యుత్ టారిఫ్ రేట్లు అంటే మీకు స్లాబ్ రేట్స్ అనేది చూపిస్తున్నాను చూడండి. 0 నుండి 30 యూనిట్లకి మీకు ₹1.90 అయితే వస్తుంది. అలాగే మీకు 31 యూనిట్ల నుండి 75 యూనిట్లకి ₹3 అయితే ఉంటుంది. అలాగే మీకు 76 యూనిట్ల నుండి 125 యూనిట్లకి ₹4.50, 126 యూనిట్ల నుండి 225 యూనిట్లకి ₹6. అలాగే మీకు 226 యూనిట్ల నుండి 400 యూనిట్ల వరకు ₹8.75. అలాగే 400 యూనిట్ల పైన మీకు ₹9.75 అయితే పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రజెంట్ 126 యూనిట్ల నుండి 225 యూనిట్లకి యూనిట్కి ₹6 అయితే పడుతుందని ఇక్కడ ప్రైస్ అయితే ఉంది కదా. ఇక్కడ మనకి ప్రజెంట్ ఇక్కడ బిల్డ్ యూనిట్స్ వచ్చేసరికి 165 యూనిట్లు ఉంది. 165 యూనిట్లు ఉంటే మనకి బిల్ అనేది 165 యూనిట్లు ఉన్నది కాబట్టి ఈ రూపంలో పడుతుంది. చూసారు కదా, ఇక్కడ 126 నుండి 225 యూనిట్లు అని రాస్తుంది కదా. అంటే యూనిట్ కాస్ట్ అనేది మనకి ₹6 వరకు అయితే పడుతుంది. ఓకేనా? ఏదైతే మనకి ఈ 0 నుండి 30 యూనిట్లు అన్ని కాల్కులేట్ చేసుకుంటూ వస్తారు. 0 నుండి 30 యూనిట్లకి ఎంత రేటు, 31 యూనిట్ల నుండి 75 యూనిట్లకి ఎంత రేటు, అలాగే మీకు 76 యూనిట్ల నుండి 125 యూనిట్లకి ఎంత రేటు అనేది అన్ని కాల్కులేట్ చేసుకుంటూ వచ్చి మనకి బిల్ అనేది యాడ్ చేస్తారు. ఓకేనా? ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కరెంట్ బిల్ ఛార్జెస్ గురించి మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి. నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై అయితే ఇస్తాను. అంతేకాకుండా మన ఛానల్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.